Hello everyone, welcome back to our channel V Technologies and welcome back to 90 Days AWS DevOps course. And my name is Nagireddy. Yes, now we are going to talk about Artifactory. So స్పెసిఫిక్గా చెప్పాలి అంటే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ నెక్సెస్ టూల్. ఓకే, సో మనకు తెలిసినట్టుగానే ప్రతి టూల్ కూడా ఒక కేటగిరీ కిందకు వస్తుంది. సో మనం లాస్ట్గా డిస్కస్ చేసిన టూల్ వచ్చేసి సోనార్ క్యూబ్, దట్ ఈస్ కమ్స్ అండర్ కోడ్ అనాలిసిస్ టూల్. సో ఇన్ ద సేమ్ వే దిస్ నెక్సెస్ ఈస్ కమ్స్ అండర్ ఆర్టిఫాక్టరీ టూల్. సో అసలుకి ఏంటి ఈ ఆర్టిఫాక్టరీ టూల్ అంటే, సో సింపుల్, యాజ్ పర్ ద స్టేట్మెంట్, Artifactor is a universal DevOps solution that manages and hosts binaries and artifacts. It can be used to store, secure, deliver software in binary form such as application installers, libraries, configuration files, and container images. It could be anything. సో దీని మీనింగ్ ఏంటి అని అంటే, మనం ఆల్రెడీ మావన్ ద్వారా ఒక ప్రాజెక్ట్ని కంపైల్ చేసాం, మీన్స్ బిల్డ్ చేసాం. సపోజ్ మనం తీసుకున్న అప్లికేషన్ వచ్చేసి పెట్ క్లినిక్ అనే ప్రాజెక్ట్. సో ఈ పెట్ క్లినిక్ని మనం కంపైల్ ఆర్ బిల్డ్ చేయగా మనకు వచ్చింది ఒక అవుట్పుట్, అదే మనం వార్ ఫైల్. సో మనం సింపుల్గా దాన్ని పెట్ క్లినిక్ వార్ అని కూడా చూసాం. మనం దీని డిప్లాయ్మెంట్ కూడా చేసాం. దీనిని యాజ్ పర్ టెర్మినాలజీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఆర్టిఫాక్ట్. సో మనకి మన అప్లికేషన్ వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా మన డెవ్ ఎన్వైర్మెంట్లో కానీ, లేదంటే క్యూఏలో కానీ, లేకపోతే ప్రీ పోడ్లో కానీ, అలాగే ప్రొడక్షన్లో మనం డైరెక్ట్గా డిప్లాయ్ చెయ్యం. ఓకే, సో దానికంటే ముందు మనకు ఒక ఆర్టిఫాక్టరీ టూల్ ఉంటుంది. ఆ ఆర్టిఫాక్టరీ టూల్లో ఓకే, సో ఎప్పుడైతే మావన్ ద్వారా ప్రాజెక్ట్ కంపైల్ చేయగా వచ్చిన ఆ ఆర్టిఫాక్ట్ని ఫస్ట్ ఇక్కడ ఆర్టిఫాక్టరీ టూల్లో పెట్టేసుకుంటాం. అక్కడి నుంచి అదే అప్లికేషన్ని నువ్వు ఇలా ఏ ఎన్వైర్మెంట్ కావాలి అంటే ఆ ఎన్వైర్మెంట్కి నువ్వు డిప్లాయ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ హౌ ఆర్గనైజేషన్లో డిప్లాయ్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అందుకనే మళ్ళీ మనం ఒక్కసారి పీపీటీకి వెళ్తే చూడండి, ఇట్ క్యాన్ బి యూజ్డ్ టు స్టోర్, సెక్యూర్, డెలివర్ సాఫ్ట్వేర్ బైనరీ form of application installers or libraries or configuration files and container images, anything. అది వార్ ఫైల్ కావచ్చు, లేదంటే జార్ ఫైల్ కావచ్చు, ఆర్ మనకి డోకర్ ఇమేజెస్ కావచ్చు, అలాగే ఇంకా ఏదైనా EXE ఫైల్స్ ఇన్స్టాలర్స్ ఆర్ ఎనీ లైబ్రరీస్, అలాగే ఏదైనా కాన్ఫిగరేషన్ ఫైల్స్, ఇవన్నీ కూడా మనం ఈ ఆర్టిఫాక్టర్ టూల్లో పెట్టుకుంటాం. ఓకే, దీనినే మనం రిమోట్ రిపోజిటరీ అని కూడా కాల్ చేస్తుంటాం. we call it as a remote repository. సో రిమోట్ రిపాజిటరీ కిందకు వచ్చేసి మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్న టూల్స్ లైక్ నెక్సెస్ అని, అలాగే జేఫ్రాగ్ అని, అలాగే చాలా టూల్స్ అవైలబుల్ ఉన్నాయి. యూ విల్ సీ వన్ బై వన్. సో గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫాక్టరీ టూల్ యొక్క మేజర్ థింగ్ ఏంటంటే, మనం సోర్స్ కోడ్, మనం గిట్ గురించి మాట్లాడితే ఆర్ గిటబ్ గురించి మాట్లాడితే, సో గిటబ్లో మనకేంటి, మన సోర్స్ కోడ్ అంతా ఇక్కడ ఉంటుంది. సో కమింగ్ టు ఆర్టిఫాక్టరీకి ఏంటి, దీన్ని కంపైల్ చేయక వచ్చిన ఆర్టిఫాక్ట్స్ మనం ఈ టూల్లో మెయింటైన్ చేస్తాం. సో అసలు ఆర్టిఫాక్టరీ టూల్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అవన్నీ చూద్దాం. సో నౌ ఇఫ్ యు కమ్ హియర్, ఫస్ట్ థింగ్ ఈజ్ సెంట్రలైజ్డ్ ఆర్టిఫాక్ట్ మేనేజ్మెంట్. ఎస్, సో మనకి కంపెనీలో డిఫరెంట్ టీమ్స్ ఉండొచ్చు. ఓకే, డిఫరెంట్ టీమ్స్ ఉండొచ్చు. ఆ అన్ని టీమ్స్కి కూడా దిస్ ఈజ్ అ ప్లేస్. ఓకే, లైక్ సపోజ్ డెవలపర్, సపోజ్ టెస్టర్, సపోజ్ డెవాప్స్,
సపోజ్ సమ్ XYZ టీమ్. సో వీళ్ళందరికీ సెంట్రల్‌గా ఉన్న రిపాజిటరీ. సో ఇక్కడ వాళ్ళకి సంబంధించిన బైనరీ అప్లికేషన్స్. ఇక చూడండి కంపైల్డ్ కోడ్. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కంపైల్డ్ కోడ్. సో మన జావా కోడ్ని కంపైల్ చేస్తే వచ్చినది జార్ ఆర్ వారియర్, లేదంటే డెవలపర్ సంబంధించిన ఏదైనా లైబ్రరీస్ కావచ్చు. అలాగే డిపెండెన్సీస్ నెక్స్ట్ స్టెప్లో ఉంది. మనం డిపెండెన్సీస్ మనం మాట్లాడదాం. దానికి సంబంధించిన టోకర్ ఇమేజెస్ కావచ్చు. ఇవన్నీ కూడా దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఆల్ ద పీపుల్ కెన్ కమ్ అండ్ గెట్ ద ప్యాకేజెస్ ఆర్ స్టోర్ దేర్ ప్యాకేజెస్. సో దాట్ ఈస్ వాట్ సెంట్రలైజ్ ఆర్టిఫాక్ట్ మేనేజ్మెంట్. దాని తర్వాత డిపెండెన్సీ మేనేజ్మెంట్. చూడండి ఆర్టిఫాక్టరీ హెల్ప్ ఇన్ మేనేజింగ్ డిపెండెన్సీస్ by catching artifacts from the remote repositories. This reduces build time and network overhead by serving the dependencies locally. ఇది యాక్చువల్గా ఏంటి ఈ డిపెండెన్సీ మేనేజ్మెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ మీద ఒక డెవలపర్ పనిచేస్తున్నాడు, అలాగే ఇంకో డెవలపర్ ఉన్నాడు. సో వీళ్ళు ఏం చేస్తారంటే కోడ్ రాస్తూ ఉంటారు, మనకు తెలిసిందే. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రిపీటెడ్ లైన్స్ ఉంటాయి, రిపీటెడ్ అవి మళ్ళీ రాస్తుంటారు, మళ్ళీ. సో వాటిని మళ్ళీ వీళ్ళు రాసే పని లేకుండా ఆ పీస్ ఆఫ్ కోడ్ని ఏం చేస్తారంటే ఈ ఆర్టిఫాక్ట్ టూల్లో పెట్టేసుకుంటారు. సో పెట్టేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో పలానా ప్లేస్లో పలానా పీస్ ఆఫ్ కోడ్ ఉంది, దాన్ని ఇక్కడ కాల్ చేయి, నేను మళ్ళీ రాయను. అలాగే ఆ పీస్ ఆఫ్ కోడ్ని ఇక్కడ కాల్ చేయి, నేను మళ్ళీ రాయను. సో ఇలా వాళ్ళు సింపుల్గా దీన్ని కాల్ చేస్తారు. ఎప్పుడైతే ఈ సోర్స్ కోడ్ కంపైల్ చేస్తారో డైరెక్ట్గా కంపైల్ చేసే టైంలో మన ఆర్టిఫాక్టర్ నుంచి ఆ డిపెండెన్సీ వచ్చి ఆ డిపెండెన్సీ కూడా మన కోడ్తో కంపైల్ అయ్యి మనకు తగిన ఆర్టిఫాక్ట్ అనేది బయటకు వస్తుంది. చూడు దానివల్ల ఏం చెప్తుంది, దిస్ రెడ్యూస్ బిల్డ్ టైమ్ అండ్ నెట్వర్క్ ఓవర్హెడ్ బై సర్వింగ్ ద డిపెండెన్సీస్ లోకల్లీ. సో లోకల్లో మెయింటైన్ చేసేదానికన్నా కూడా సో ఇఫ్ యూ మెయింటైన్ వన్ సెంట్రల్ ప్లేస్ దట్ వుడ్ బి రెడ్యూస్ ద టైం. ప్రతి ఒక్కళ్ళు మన కంపెనీలో డెవలపర్సే కాదు, ఎవరైనా సరే కొన్ని డిపెండెన్సీస్ ప్రతి మెంబర్కి కావాలి. సపోజ్ మన టీంలో మన డెవలపర్స్ టీంలో 100 మంది ఉన్నారు. సో 100 మందికి ఒక పీస్ ఆఫ్ కోడ్ కావాలి. దాన్ని ప్రతి ఒక్కరు డెవలప్ చేసే పని లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తీసుకొచ్చి ఈ ఆర్టిఫాక్టర్లో పెడతారు. ఎవరికైతే కావాలో సింపుల్గా ఇక్కడ నుంచి వాళ్ళ కోడ్లోకి దాన్ని కాల్ చేస్తారు. సో దట్స్ వై దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ డిపెండెన్సీ మేనేజ్మెంట్. అంటే ఆర్టిఫాక్టరీ ద్వారా మనకు డిపెండెన్సీ మేనేజ్మెంట్ కూడా అవైలబుల్ ఉంది. దాని తర్వాత వర్షన్ కంట్రోల్ అండ్ మెటాడేటా. గైస్ మనం అప్లికేషన్ని మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ 1.0, యాప్ 2.0, యాప్ 3.0 ఇలా మల్టిపుల్ టైమ్స్ మనం కోడ్ని కంపైల్ చేస్తూ ఉంటాం. మల్టిపుల్ టైమ్స్ మనకు ఆర్టిఫాక్ట్స్ వస్తూనే ఉంటాయి. సో వాటన్నిటిని మనం మీకు గుర్తుందో ఉందనుకుంటా వర్షన్ కంట్రోల్ లైక్ గిట్లో మనం వర్షనింగ్ చేసాం. సో వర్షనింగ్ చేయడం ద్వారా ఏంటి, సో ఎప్పుడు ఏ టైంలో ఎటువంటి ప్యాకేజ్ వచ్చిందో మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకొని సో ఏ ప్యాకేజీ కావాలంటే ఆ ప్యాకేజీ డిప్లాయ్ చేసుకొని సపోజ్ నాకు ఇప్పుడు యాప్ 4.0 అనేది నేను డిప్లాయ్ చేశాను. సో సడన్గా యాప్ 4.0 అనేది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. నేను ఈ వర్షన్స్ అన్నీ మెయింటైన్ చేయడం వల్ల నాకు 3.0 అనేది ఆల్రెడీ ప్రాపర్గా వర్క్ అవుతుంది కదా, నేను సింపుల్గా 3.0ని డిప్లాయ్ చేసి మళ్ళీ డెవలపర్స్కి దిస్ ఇస్ నాట్ వర్కింగ్, సో ప్లీజ్ వర్క్ ఆన్ ఇట్ అని చెప్పేసేయచ్చు. సో వర్షన్ కంట్రోల్ కూడా మనకి ఈ ఆర్టిఫాక్ట్ టూల్లో అవైలబుల్ ఉంది, మెటాడేటా ఎవ్రీథింగ్. అలాగే ఇంటిగ్రేషన్ విత్ CI/CD పైప్లైన్స్. ఎస్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ప్రతి ఒక్క ఆర్టిఫాక్టరీ టూల్ మ్యాక్స్ టు మ్యాక్స్ మనం లిస్ట్ అవుట్ చేద్దాం. అసలు మార్కెట్లో ఏమేమి ఆర్టిఫాక్టరీ టూల్స్ ఉన్నాయో లిస్ట్ అవుట్ చేద్దాం. కానీ ఆల్మోస్ట్ ప్రతి ఆర్టిఫాక్టరీ టూల్ కూడా మనకి జెన్కిన్స్తో ఇంటిగ్రేట్ అవుతుంది ఈజీగా. అంటే జెన్కిన్స్ ఏం చేస్తుంది మామూలుగా హై లెవెల్లో అంటే, సో ఎప్పుడైతే గిట్హబ్లో కోడ్ డెవలపర్స్ పుష్ చేస్తారో వెంటనే జెన్కిన్స్ దాన్ని తీసుకొని కంపైల్ చేసి వెంటనే జెన్కిన్స్ ఈ నెక్సస్ ఆర్టిఫాక్టరీలోకి ఈ అప్లికేషన్ని పుష్ చేస్తుంది. సో ఎప్పుడైతే
ఈ ఆర్టిఫాక్టరీ టూల్ జెన్కిన్స్ ఇంటిగ్రేట్ అవుతాయో అప్పుడు మాత్రం జెన్కిన్స్ పుష్ చేయగలదు. సో అలాంటి ఫీచర్ కూడా మనకి ఆర్టిఫాక్టరీలో అవైలబుల్ ఉంది అని చెప్తున్నాను. ఓకే. సో హై లెవెల్‌గా చెప్పుకుంటే బెనిఫిట్స్ ఏంటి? ఆర్టిఫాక్టరీ టూల్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే, మన అప్లికేషన్స్‌కి ఆర్ మన బైనరీస్‌కి ఆర్ ఏదైనా కాన్ఫిగరేషన్స్‌కి ఒక సెంట్రల్ ప్లేస్. దాని తర్వాత డిపెండెన్సీ మేనేజ్మెంట్. మన అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు ఆ అప్లికేషన్ ఏదైనా డిపెండెన్సీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే ఆటన్నిటిని లోకల్‌లో మెయింటైన్ చేయకుండా ఒక సెంట్రల్ ప్లేస్‌లో పెట్టేసుకొని అక్కడి నుంచి ఎప్పుడైతే కావాలో సో వెనెవర్ యూ రిక్వైర్డ్ వీ కెన్ ఈజీలీ గెట్ ఫ్రమ్ దేర్ సో దట్ వీ కెన్ రెడ్యూస్ ద బిల్డ్ టైమ్. అలాగే వర్షన్ కంట్రోల్, మెటాడేటా ఎవ్రీథింగ్ వీ కెన్ ఎనేబుల్. అలాగే ఈజీలీ ఇంటిగ్రేటింగ్ విత్ CI/CD టూల్స్ లైక్ జెన్కిన్స్, అజూర్ డెవాప్స్, బ్యాంబో, ఓకే, గిట్లాబ్ ఇలాంటి ప్రతి టూల్ కూడా ఈజీగా ఇంటిగ్రేట్ అవుతాయి. మార్కెట్లో మనకి ఏవేవి ఆర్టిఫాక్ట్ టూల్స్ ఉన్నాయి అంటే, సో ఇక చూడండి, నెక్సస్ ఆర్టిఫాక్టరీ. కోర్స్ మనం నెక్సస్ ఆర్టిఫాక్టరీ మీదే మనం వర్క్ చేయబోతున్నాం. సో బేసికల్గా ఇది సోనా టైప్ అనే కంపెనీ దీన్ని డెవలప్ చేసింది. అండ్ ఈ నెక్సస్ అనే ఆర్టిఫాక్టరీలో డిఫరెంట్ టూల్స్ ద్వారా క్రియేట్ అయిన ఆర్టిఫాక్ట్స్ ఆర్ అవుట్పుట్స్ లైక్ మ్యావన్ సంబంధించిన అవుట్పుట్స్ లైక్ జార్ వారియర్, అలాగే న్యూగెట్ అని, NPM అని, డోకర్ అని, పైథాన్ అని, ఇలా డిఫరెంట్ టూల్స్ ద్వారా ఆర్ డిఫరెంట్ టెక్నాలజీస్ సంబంధించిన ఆర్టిఫాక్ట్స్ అన్నీ కూడా మనం నెక్సస్లో మెయింటైన్ చేయొచ్చు. సో సింప్లీ ఇంటిగ్రేట్ ఇన్ టు ద CI/CD పైప్లైన్స్ లైక్ జెన్కిన్స్. అలాగే JFrog ఆర్టిఫాక్టరీ. బేసికల్గా ఇట్స్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ JFrog అండ్ ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ ఆర్టిఫాక్ట్ రిపోజిటరీ. ఇది నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, నెంబర్ ఆఫ్ లైక్ ఎలాగైతే నెక్సస్ అనేది మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుందో, ఇన్ ద సేమ్ వే JFrog ఆల్సో గోయింగ్ టు సపోర్ట్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ఇంటిగ్రేట్ ఇన్ టు ద జెన్కిన్స్. అలాగే చూడండి కునాన్. సో ఇది బేసికల్గా ఓపెన్ సోర్స్ ప్యాకేజ్ మేనేజర్ అండ్ ఇది ఓన్లీ ఫర్ C++ లాంగ్వేజెస్. అంటే ఎప్పుడైతే నువ్వు C++ లాంగ్వేజెస్ని కంపైల్ చేయగా వచ్చే ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే ఇది మెయింటైన్ చేయగలదు. అలాగే మనకి ఇంకా NuGet ఉంది. మీకు ఏదైతే మైక్రోసాఫ్ట్ సంబంధించిన .NET అప్లికేషన్ సంబంధించిన కోడ్ అంతా లైక్ సో సపరేట్ రిపోజిటరీలో మెయింటైన్ చేయాలి అంటే వీ హ్యావ్ ఏ NuGet. చూడండి, సో ఆర్టిఫాక్టరీ సపోర్ట్స్ NuGet రిపోజిటరీస్, సో అలోయింగ్ డెవలపర్స్ టు హోస్ట్ అండ్ మేనేజ్ NuGet ప్యాకేజెస్ సెక్యూర్లీ. దాని తర్వాత డోకర్ రిజిస్ట్రీ. సో ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్. సో మనం డోకర్ ఇమేజెస్ క్రియేట్ చేయబోతాం. ఆ డోకర్ ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ ఈ ఆర్టిఫాక్టరీ, ఈ డోకర్ రిజిస్టర్లోనే మనం మెయింటైన్ చేయబోతున్నాం. ఓకే, ఇది మనం చూస్తాం గోయింగ్ ఫార్వర్డ్. అండ్ ఆఫ్టర్ దట్ NPM రిపోజిటరీ. సో ఇఫ్ యూ హ్యావ్ Node.js applications, so where we are going to use this NPM repository. Anyhow, we are going to work on Nexus. సో దాట్స్ వై అసలు నెక్సస్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా మనం తెలుసుకుందాం. నెక్సస్ అంటే ఏంటి అని అంటే, మనకి ముందుగానే తెలిసినట్టుగా నెక్సస్ అనేది డెవలప్డ్ బై సోనా టైప్ కంపెనీ. సో నెక్సస్ ఇన్ ఆర్టిఫాక్టరీ రిపోజిటరీ దట్ హెల్ప్స్ అండ్ మేనేజ్ స్టోర్ ఆర్టిఫాక్ట్స్. అదే లైబ్రరీస్ కావచ్చు, బైనరీ ఫైల్స్ కావచ్చు, కంటైనర్ ఇమేజెస్ కావచ్చు. సో రిక్వైర్డ్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. యాజ్ పార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దానికి సంబంధించిన ఏవైనా సరే ఈ నెక్సస్లో మనం హోస్ట్ చేయొచ్చు. దాని తర్వాత సపోర్టెడ్ ఫార్మాట్స్. ఇక చూడండి, మ్యావన్ ద్వారా కంపైల్ అయిన ఆర్టిఫాక్ట్స్, అలాగే NuGet, అలాగే NPM, డోకర్, పైథాన్, ఇంకా చాలా లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. సో మనకు తెలిసినట్టుగా ఆల్రెడీ సో ఇట్ కెన్ ఈజీలీ ఇంటిగ్రేట్ విత్ CI/CD టూల్స్. సో whenever developer check in the code, so Jenkins will take that code, compile that code, creating the artifact will be saved in this Nexus tool as well. మనకి నెక్సస్లో మళ్ళీ మనకు 2 టైప్స్ ఉన్నాయి. సో నెక్సస్ రిపోజిటరీ OSS మీన్స్ ఓపెన్ సోర్స్,
It is free of cost. We no need to pay any pay money. And after that, Nexus Repository Pro. This is enterprise version. దీంట్లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో దాట్స్ వై. సో integration, as we know already, so it can integrate to different tools like Nexus, GitHub Actions, Bamboo. Of course, we can also integrate to different CI/CD tools. సో ఇది హై లెవెల్లో మనకి నెక్సెస్ అంటే. ఓకే. అండ్ బిఫోర్ దాట్ మనం ఆర్టిఫాక్ట్ టూల్ అంటే ఏందో తెలుసుకున్న తర్వాత మాత్రమే నెక్సెస్ గురించి అండర్స్టాండ్ అవ్వాలి. ఓకే. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ కామెంట్ బిలో. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్ ఇట్. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.